నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. వీడియోస్ చాలా రోజులైంది కదండీ వచ్చి. సమ్మర్ హాలిడేస్ కదా! ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళందరూ ఉండడం వలన నాకు వీడియోస్ రికార్డ్ చేయటానికి కుదరలేదండి. లేట్ అయినందుకు సారీ. ఇక నుంచి మన వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఈరోజు 12th క్లాస్ అండి. క్లాసు 12, 11 వరకు బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చిన్నగా బ్లౌజెస్ పైన వర్క్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే నేను చూపిస్తానండి. మీరు ఏం కంగారు పడమాకండి. క్లాసెస్ తర్వాత మళ్ళీ ఏం చెప్తారో అనేది. క్లాసు 12లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పటి వరకు కూడా మనం అన్ని బీడ్స్ వర్క్ చూసాం కదండి. ఈ రోజు నుంచి థ్రెడ్స్ వర్క్స్ ఉంటాయన్నమాట. మనం సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సిల్క్ థ్రెడ్ లేకపోతే మీరు కాటన్ థ్రెడ్తో అయినా నేర్చుకోండి. ప్రస్తుతానికైతే ఇంచు దారాస్ ఉన్నా కూడా వాటితో అయినా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు నేను నీడిల్ నెంబర్ 1 తీసుకున్నాను. 1లోకి ఈ విధంగా థ్రెడ్ని అయితే తీసుకున్నానండి. లాస్ట్న నాట్ కూడా వేసేసుకున్నాను. చూసారు కదా, నాట్ కూడా వేసేసుకున్నాను. ఈరోజు క్లాసు 12 వచ్చేసి మనకి చైన్ స్టిచ్ చూపిస్తానండి. ఎందుకంటే చైన్ స్టిచ్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నేను చైన్ స్టిచ్ ఏ విధంగా వేసుకుంటారనేది అయితే చూపిస్తానండి. ఫస్ట్ నీడిల్ని అయితే పైకి తీసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి గమనించండి. మళ్ళీ మనం ఎక్కడైతే తీసుకున్నామో దీన్నే లేజీ డేజీ స్టిచ్ కూడా అంటారు. లేజీ డేజీ స్టిచ్ ఎట్లా అంటారు, చైన్ స్టిచ్ ఏ విధంగా అంటారు అనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ చైన్ స్టిచ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలండి. ఎందుకంటే మన వర్క్స్ ఇది కంపల్సరీ అనమాట. చూసారు కదా, నేను జూమ్లో కూడా చూపిస్తాను. దీన్ని కిందకి ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని లేజీ డేజీ స్టిచ్ అంటారు. సరే, ఈరోజు లేజీ డేజీ స్టిచ్ తీసుకుందాము. నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ చేశారు అంటే రేపొద్దున మీకు వేరే నెక్స్ట్ క్లాస్లో మీకు చైన్ స్టిచ్ అయితే నేర్పిస్తానండి. ఇట్లా అనమాట. మీకు కావాలంటే నేను కొంచెం లావుగా కూడా చూపిస్తానండి. మనకి లావుగా రావాలి అంటే ఇంకా 2 లైన్స్ తీసుకుంటే అది మడత పెట్టినప్పుడు 4 లైన్స్ అవుతుంది కదండి. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియోస్ కొంచెం లెందీగా ఉన్నా చూడండి, స్కిప్ చేయకుండా. మనం ఒక చేత్తోటి మనం థ్రెడ్స్ పట్టుకుని లాగుతూ ఉంటే ఏమవుతుందంటే చిక్కుపడకుండా ఉంటుందండి 2 హ్యాండ్స్ యూజ్ చేసినప్పుడు.
చూసారు కదండి, ఈ విధంగా అనమాట లేజీ డేజీ స్టిచ్ ఈ విధంగా స్టిచ్ చేస్తాము. ఇది లేజీ డేజీ స్టిచ్ అండి. దీని నుంచే మనకి చైన్ స్టిచ్ అనేది కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ క్లాస్లో చైన్ స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలి అని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ నాట్ వేయాలి కదండి, నాట్ ఏ విధంగా వేయాలి కూడా చూపిస్తానండి. ఈ విధంగా అక్కడొకటి టూ టైమ్స్ ఈ విధంగా పైకి తీసుకుని కిందకి తీసేసుకుంటే సరిపోతుందండి. నాట్ పడిపోయినట్టే అనమాట. ఇక మనకి ఈ క్లాస్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.